ఎవరిని బ్లాక్మెయిల్ చేయడానికి పెట్టారు? జగన్ గారిని. ఎట్లా? ఇదే కదా ఇప్పుడు ఈ నలుగురు పెద్ద మనుషులు ఎవరైతుర్రో బ్రదర్ అనిల్ కుమార్ అండ్ టీము, వీళ్ళు ఏం చేశారంటే నరసింహారావు గారు కరెక్ట్ 3 నెలలు అయింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి. వీళ్ళ ఇంట్లో గుసగుసలు స్టార్ట్ అయినాయి లోటస్ పాండ్ల. వీళ్ళు నలుగురు రోజు రావడం, కూర్చోవడం, మాట్లాడడం, ఏవో ఒక 5 నుంచి 6 ఫైళ్ళు తయారు చేశారు. ఇక మళ్ళీ 4 రోజులు అయితే జగన్మోహన్ రెడ్డి గారు వింటారో వినడో, ఈ మొదలే మనం ప్లాన్ చేసుకోవాలని చెప్పి ఈ ఫైలు తీసుకుపోయి ఆయన ముంగట పెట్టే ప్రయత్నం చేశారు. పాపం షర్మిలమ్మ గారు ఒక నెల 2 నెలలు విభేదించింది. వద్దు అన్నారు. వద్దు, మనం ఇప్పుడే అన్న ముఖ్యమంత్రి అయ్యిండు, ఒక 6 నెలలు ఆగుదాం, సంవత్సరం ఆగుదాం, ఏం తొందర ఉంది అంటే, ఎందుకు వీళ్ళు ఎవరు కూడా రాజశేఖర రెడ్డి గారికి రక్త సంబంధం ఉన్నోళ్ళు గారు. బ్రదర్ అనిల్ కుమారు భర్త షర్మిలమ్మకు, వీళ్ళకి ఎవరికి ఎందుకు ఉంటుంది? లేదమ్మా, నువ్వు పాదయాత్ర చేసినావు, నీ చెమట ఓడ్చినావు, నువ్వు ఇన్ని పబ్లిక్ మీటింగులు పెట్టినావు, ఇన్ని చౌరస్తా మీటింగులు పెట్టినావు. సో ఆమె బ్రెయిన్లో ఇవి పంప్ చేయడం మొదలు పెట్టారా? నువ్వు రాజకీయంగా ఏమడగొద్దు అనుకుంటున్నావు? మనం ఆర్థికంగా మనం బలపడాలి కదా. మనం ఇబ్బందులలో ఉన్న మాట వాస్తవం. వాళ్ళు పెట్టిన వ్యవస్థలు ఏమేమి ఉన్నాయి, అందులో ఇబ్బందులు వచ్చినాయి. కొనకు ట్రాన్స్పోర్ట్ చేసిన వాళ్ళకు కూడా ఒక 60-70 కోట్లు ఇచ్చే పరిస్థితికి వచ్చారంటే, వాళ్ళు కేసులు పెట్టిరు, ఒక 2-3 పెరాలసిస్ వచ్చినాయి వాళ్ళ దాంట్లో, ఒక 2 చనిపోయిర్రు. వీళ్ళ పరిస్థితి ఆర్థికంగా చాలా ఇబ్బందుల పరిస్థితి ఉన్నది. అయింది 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, ఆమె కూడా కొంత కన్విన్స్ అయింది. అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఆ ఫైల్ పోయినాయి. ఇప్పుడు ఒక ప్రొసీజర్ ప్రకారం పోతాయి. ఆ పోవడానికి ఈమె ఒక ముఖ్యమంత్రి గారి బిడ్డ అల్లుడు చెప్పిరో ఏమో. ఆ ఫైలు చూసినాక జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టించేసాడు. వీళ్ళు పోయి అడిగారు, కాదని చెప్పిండు. నేను 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండడానికి ఇన్ని కష్టాలు పడతలేను. మా నాయనకు నల్ల కాలువలో ఇచ్చిన మాట గురించి నేను కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించి విభేదించి ఏ కష్టం వచ్చినా నేను భరిస్తా అని చెప్పడానికి కారణం, ఒక 20 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కు సేవ చేయాలి, ఆంధ్రప్రదేశ్ రూపురేఖలే మార్చాలి. అది ఏ విషయమైనా కావచ్చు, అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, అన్ని విషయాలలో నేను ఇటువంటి పనులు చెయ్యను అని చెప్పాడు. కొంత ప్రయత్నం చేశారు, ఒక 6 నెలలు 8 నెలలు ప్రయత్నం చేశారు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళకు ముగ్గు చూపెట్టలే. అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది. ఏ విధంగా బ్లాక్మెయిల్ చేయాలి? తెలంగాణలో పార్టీ పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఆయన ఎట్లా బ్లాక్ ఏదో రకము. ఇప్పుడు నిజంగానే పార్టీ పెట్టాలి అనేది ఆ రాజకీయ జ్ఞానం ఉంటే పర్వాలేదు. రాజకీయ అజ్ఞానులు ఇప్పుడు బ్లాక్మెయిల్ చేయాలనుకుంటే ఆంధ్రప్రదేశ్లోనే పార్టీ పెడతామని బెదిరించవచ్చు కదా. ఇక్కడ ఎందుకు తల్లి ఆంధ్రప్రదేశ్ ఎట్లా పెట్టిస్తుంది? అలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి మాట్లాడుతున్నారు. అదే కదా. ఇప్పుడు ఎంతుంటే ఇవి ప్రమాణాలు చేస్తా, మొన్న ఏదో నేను మాట్లాడిన దానికి రాఘవరెడ్డి గారిని చెప్పని నా పిల్లల్ని తీసుకొని వస్తా, ప్రమాణం చేస్తాను. నీ ప్రమాణాలకి మన విలువ ఉందా? పాలేరులో ఓతివి, మట్టి పట్టుకుంటివి, ఈ మట్టిలో పుట్టినా అంటివి, ఈ మట్టి నా గడ్డ అంటివి, పాలేరు నా అడ్డ అంటివి, హరిహర బ్రహ్మదులు వచ్చినా ఇక్కడ నిలబడతా అంటివి. ఎక్కడవా ఇవన్నీ? ఈ ప్రమాణానికి లేనిది ఆ ప్రమాణం అనుకుంటా. అది అరే నీ తల్లిని, కొనకు తల్లి కన్నా విలువ ఇవ్వాలి కదా. కన్న తల్లి సంకల్ప సభలో తల్లి వచ్చి ఏం చెప్పింది? నా కొడుకు అక్కడ ముఖ్యమంత్రి అయిండు, రాజశేఖర రెడ్డి గారి పేరు నిలబెడుతుండు, సంక్షేమ పాలన చేస్తుండు, రాజశేఖర రెడ్డి గారు 1 అడుగు వేస్తే ఆయన 5 అడుగులు వేస్తుండు, 10 అడుగులు వేస్తుండు అని చెప్పి నా బిడ్డను మీ చేతిలో పెడుతున్నా అని చెప్పి పాలేరులో చెప్పేనే. మరి ఆ తల్లి కన్నా విలువ ఇచ్చినవా? పోతివి రాజశేఖర రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్లో పెట్టిన వాళ్ళను, జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెట్టిన వాళ్ళను. ఇవాళ దీనికి నువ్వు ఇంత ఆరాటపడుతున్నావు, ఆయాసపడుతున్నావు అంటే దీని వెంబడి ఏదో కారణం ఉన్నది. ఆ కారణం ఏంటో మాట్లాడుతుంది. దానికంటే ముందు మీరు వైఎస్ షర్మిల గారిని ముఖ్యమంత్రిని చేయించాలనే ప్రపోజల్ కూడా అనిల్ గారు పెట్టారు అనేది మాట్లాడినట్టున్నారు. నేను మాట్లాడలేదు, వేరే ఇంకో సీనియర్ జర్నలిస్టు అనాలిసిస్టు మాట్లాడిండు. ఆయన మాట్లాడిన రూపంలో కూడా తప్పు ఉందని నేను అనుకోను. ఎందుకంటే ఈమె బిహేవియరు, ఈమె పద్ధతి, ఈమె ఓర్వలేనితనం, ఈమె అహంకారం, ఈమె చాలా యాంగిల్లోకి వెళ్ళి చూస్తే ఇప్పుడు ఆమె ప్రతిదీ రైట్ అనిపిస్తుంది నాకు అని ఉంటారు అని ఖచ్చితంగా 100%. ఎందుకంటే సోనియా గాంధీ ఇద్దరిని పిలిస్తే ముగ్గురం పోదామని చెప్పి దబాయించిపోయింది చూడు. ఇక అటువంటి యాటిట్యూడ్ ఉన్నోళ్ళు ఇది కాదని ఎట్లా అనుకుంటాం మనం? ఇంకా చాలా ఉండొచ్చు నరసింహారావు గారు. ఎందుకంటే ఒక మెతుకు జాలు, మనం అన్నం ఉడికిందా లేదు చూడడానికి ఒక మెతుకు జాలు. కానీ ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎక్కడో ఒక దగ్గర అర్రా కొర
అరే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు నేను ఏం చెల్లెలు? నువ్వు రాఖీ కట్టి రక్షాబంధన్ కట్టి నా అన్నకు రక్షణ ఉండాలని చెప్పేటటువంటి జాగల ఉండి ఇవాళ నువ్వేం చేస్తున్నావు? శాపనార్థాలు పెడుతున్నావు, నాశనం గమ్మంటున్నావు, నియంత అంటున్నావు. ఇది అవసరం ఆ రాజకీయాలలో? జగన్ రెడ్డి అని పిలుస్తున్నారు, జగన్ రెడ్డి అని పిలుస్తున్నావు. ఇది ఇప్పుడు నాలాంటి వాళ్ళు స్పందించకపోతే నరసింహారావు గారు మేము బతికి వేస్ట్. ఎందుకంటే మేము కొన్ని ఎథిక్స్ ఉన్న ఫ్యామిలీలో పుట్టినాం. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోయినప్పుడు, విజయసాయి రెడ్డి గారు జైలుకు పోయినప్పుడు నేను మా చెల్లె 11 రౌండ్లు పెద్దమ్మ గుడిలో తిరిగి టెంకాయ కట్టి మొక్కు, వాళ్ళిద్దరు బెయిల్ వచ్చిన తర్వాత మేము అక్కడ బోనం చేస్తామని చెప్పి బోనం చేసినటువంటి కుటుంబం మాది. ఆత్మీయతలకు, ప్రేమలకు ఒక స్వరూపం మేము. నేను కరోనా వచ్చి హాస్పిటల్లో పడితే, అపోలో హాస్పిటల్లో ఉంటే, సరే భార్యగా ఏమన్నా మొక్కిందా, మా ఇంట్లో ఏం చేసిందో మా ఆమె తెలియదు, కానీ మా చెల్లె తలనీలాలు తిరుపతిలో తలనీలాలు ఇస్తాను మొక్కింది. అటువంటి సంస్కృతిలో బతుకుతున్నాం మనం. మరి నువ్వేం చేస్తున్నావు? ఈ రాజకీయాల గురించి, ఈ పదవుల గురించి ఇలా ఇంకో అనుమానం ఏమొస్తుందంటే, ఈమె మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 6 నెలల నుంచి మాట్లాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఏవైతే మాటలు మాట్లాడుతున్నారో ఒక్క నుడుగు కూడా ఇక్కడక్కడ కాకుండా ఈమె మాట్లాడుతుంది. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, మీరు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళిన సందర్భంలో వైఎస్ షర్మిల గారు ఆల్మోస్ట్ 16 నెలల పాటు పార్టీ యాక్టివిటీలో ఉన్నారు, చాలా క్యాంపెయిన్స్ చేశారు, పాదయాత్ర చేశారు, అవన్నీ మీరు చూశారు. అది ఇప్పుడు 2014 నుంచి మొన్న 2021 వరకు వైఎస్ షర్మిల గారు మీకు తెలుసు, రైట్? ఈ అన్ని రోజుల్లో ఎప్పుడు వైఎస్ షర్మిల ఇలా అని అనిపించలేదా?